ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. అయితే 2025 సీజన్లో నిరాశాజనక ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు జట్టులో పలు మార్పుల దిశగా ఫ్రాంచైజీ అడుగులు వేస్తుంది. ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్ తో పాటు వికెట్ కీపర్ స్థానాలపై కొత్త ఆప్షన్లను పరిశీలిస్తోంది. దీంతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎస్ ధోనిపై ఆర్సీబీ మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఇప్పటికీ జట్టులో కొనసాగుతూ నంబర్ 8 లేదా 9 లో బ్యాటింగ్ చేస్తూ కెప్టెన్సీ చేయకపోతే అది జట్టులో ఒక స్థానాన్ని పూర్తి చేసినట్లు కాదని అన్నారు. ఒక్క ఆటగాడు కాదు, జట్టు సమిష్టి ప్రదర్శనే ట్రోఫీని గెలిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ ఇప్పుడు నాయకత్వం చేపట్టేందుకు సరైన వారని సూచించారు. ఇదే విషయంపై మాజీ భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా కూడా మాట్లాడాడు. ధోని లోయర్ ఆర్డర్ లో కాకుండా మిడిల్లోకి వచ్చి బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ధోని నంబర్ 8 లేదా 9 లో బ్యాటింగ్ చేయడం వలన జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. మ్యాచ్ ను మలుపు తిప్పే సామర్థ్యం అతడికి ఉందని అన్నారు. అతను 25 నుంచి 30 బంతులు ఆడితే ఏం చేయగలడో ఊహించలేమని అన్నారు. అలాగే పుజారా సిఎస్కే జట్టు వాతావరణాన్ని కూడా ప్రస్తావిస్తూ చెన్నై టీంలో ఆటగాళ్లకు కుటుంబం లాంటి వాతావరణం ఉంటుంది. కానీ ఇప్పుడు జట్టులో మార్పులు జరుగుతున్నాయి. యంగ్ ప్లేయర్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇది ఇలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రేడ్ లో సంజు శాంసన్ ను తమ జట్టులోకి తీసుకుని రవీంద్ర జడేజా, సామ్ కరణ్ లను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించి 5 మ్యాచ్ల్లో 320కి పైగా పరుగులు చేశాడు. అతడితో పాటు కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ లను జట్టులోకి తీసుకుంది. దీంతో కీపింగ్ విషయంలో టీమ్ కి పలు ఆప్షన్స్ లభించాయి. కాగా ఐపీఎల్ 2026లో చెన్నై తమ తొలి మ్యాచ్ మార్చి 30న గువాహటిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది.